శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి వారికి నేను లాస్ట్ సంవత్సరం కూడా చెప్పానమ్మా, అద్భుతమైన యోగ కాలం ఉంది అన్ని రకాల వ్యాపారస్తులకని. కానీ ఈ సంవత్సరం సింహరాశికి పితృమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటే తండ్రితో వైరాలు పెరిగిపోతాయి. తండ్రి లాంటి సంస్థలు, అంటే నువ్వు ఒక సంస్థలో తండ్రిలాగా భావించిన వ్యక్తితోనే విరోధాలు రావచ్చు. సో పితృమూలకమైనటువంటి ఆస్తులతో కోర్టుకి ఎక్కాల్సిన దగ్గర నుంచి మొదలు పెడితే పితృవర్గాల వారితో తగాదాలు, రక్త సంబంధికులతో గలబాలు, అట్లాగే చాలా దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి రక్త సంబంధాల్లో కూడా బీటలు పడే అవకాశాలు, అట్లాగే పిల్లల భవిష్యత్తు కోసం భద్రపరుచుకున్నటువంటి నిధులు, ఫైనాన్షియల్ ఏవైతే ఉంటాయో వాటికి చెల్లుచిటి రావడం, అంటే ఖర్చు అయిపోవాల్సిన పరిస్థితులు రావడం, గృహపరంగా తీసుకున్న లోన్స్ విషయంలో కొంత ఇబ్బందులు రావడం, ఇటువంటివి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సినీ కళాకారులకు కూడా ఇబ్బందికరమైన కాలం ఉంటుంది సింహరాశిలో. సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఒక బలమైనటువంటి ఇబ్బందికరమైన కాలం తయారవుతుంది. అనుకున్నంత యోగస్థితి రాకపోవచ్చు. అట్లాగే ఈ రైతులుగా ఉండి ప్రోడక్ట్ పండించి వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు చూడండి, వాళ్ళకి అద్భుతమైన లాభాలు ఉంటాయి. అర్థమవుతుంది? అంటే నేను ధాన్యం పండించుకొని నేనే మార్కెటింగ్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళకి బాగా ఉంటుంది. అంటే ఆర్గానిక్ పంటలు పండించేవాళ్ళు, లేదు రైతు నేను ఎవడికమ్మా నేనే వడ్లాడించుకొని బియ్యం పట్టించుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది రైతులు సాంప్రదాయంగా ఎలా ఉంటారంటే వాళ్ళకి వ్యవసాయ పని ఎక్కువ కాబట్టి పాపం మధ్యాహ్నం వేళ ఏదో కాయగూరలు అయితే కుళ్ళేసి సాయంత్రానికి మార్కెట్కి తోసేసి మళ్ళీ పొద్దున్న లేచి వ్యవసాయ క్షేత్రంలో పడిపోతాడు. ఇక్కడ లాభం అంతా కూడా బయట వాళ్ళు తినేస్తే వీడికి ఏం మిగలకుండా పోతుంటుంది. కానీ సింహరాశిలోని రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ పంటని మీరు డైరెక్ట్గా ఒక పిల్లవాడిని మీ ఇంట్లో వాళ్ళను ఎవరినో పెట్టుకొని ఒక బండి లాంటిది పెట్టుకొని మీరు కస్టమర్కి రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల ద్వారా అద్భుతమైన లాభాలు పొందడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశిలోని బంగారు వర్తకులకు బాగుంటుంది. కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ వీళ్ళిద్దరికీ ఇయర్ ప్రారంభం దగ్గర నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు లెక్కేసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో మరీ ముఖ్యంగా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంత యోగం ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. రుణ దాతలు అంటే అప్పులు ఇస్తారు చూడండి బ్యాంకు, అటువంటి ఫైనాన్స్ రుణం నడిపేవాడు బాగానే ఉంటాడు, వాళ్ళకి బాగుంటాయి. స్థిరాస్తి పరంగా విక్రయాలు చేసేవాడు బాగానే ఉంటాడు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హై పొజిషన్లో జాబ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరంగాను, అట్లాగే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకోమ్మా, అటు ఫ్యామిలీలో భార్య కేసులు వేసి ఉంటుంది, ఇటు ఉద్యోగం పరంగా ఇబ్బంది ఉంటుంది. రెండు రకాలుగా ఫేస్ అయ్యే పరిస్థితి వస్తుంది. తర్వాత డాక్టర్స్ అనారోగ్యాల బారిన పడడం, వాహన గండాల బారి పడడం, అప్రదిష్ట మూటకట్టుకోవడం, జీవితం బాగా సాఫీగా వెళుతున్నటువంటి లైఫ్ సడన్గా మారడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి డాక్టర్లకి. అంటే ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోతారు. చదువుతున్న వైద్య విద్యార్థులు కూడా కొంత స్ట్రగుల్కి, ఎలాంటి స్ట్రగుల్ అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక చిన్నపాటి సస్పెన్స్కి గురవ్వచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వైద్య వృత్తిలో ఉన్నారు, సో వైద్య వృత్తి అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే దగ్గరికి వచ్చేటప్పటికే సపోజ్ వీళ్ళకి ఒక కంక్లూజన్ లేకపోవడం, ఇయర్ లాస్ అవ్వడం, ఇటువంటివి వస్తాయి. అందుకని తగు జాగ్రత్తల్లో ప్లాన్ చేసుకొని వెళ్తే మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కంపెనీలు ఉంటాయి, వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వీళ్ళు
తప్పనిసరిగా మహానవావరణ హోమం చేయించుకోవాల్సిందే. వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ హోమం చేసుకోకపోతే వీళ్ళు బయటపడే అవకాశాలు కొంచెం కష్టం. మహానవావరణ హోమం చేసుకోలేకపోతే ఇక ఆల్టర్నేట్లు ఏంటి అంటే ఏదో భగవంతుడికి ఇప్పుడు అన్ని రాసులకి సులభంగా చెప్పాను, కానీ ఇదంతా సులభం కాదు. ఈ రాజకీయ నాయకులైనా సరే, ఈ వ్యాపారస్తులు అంటే రాజకీయాల్లో ఉండి కూడా వ్యాపారం నడిపే వాళ్ళు ఉంటారు. అంటే అటు పొలిటీషియన్ ఉంటుంది, ఇటు వ్యాపారం ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి ఉంటాయి. వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మామూలు చిన్న చిన్న ఉద్యోగస్తులుగా ఉండి ఇటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతుంటే వాళ్ళు అమ్మవారిని ప్రార్థన చేసుకొని అమ్మవారికి లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల పూజ చేసుకోవడం కొంత ఉపయోగం ఉంటుంది. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు? కన్యా రాశి వారికి నేను లాస్ట్ సంవత్సరం చెప్పానమ్మా, బంగారం కొనిపెట్టుకోండి, మీరు లబ్ధి పొందుతారు, బంగారం కొనుక్కోండి అన్న. నా మాట మీద నమ్మకంతో ఆ రోజు రేటు 47,000 49,000 ఉండగా కొంతమంది నా మాట మీద నమ్మకంతో కన్యా రాశిలో వాళ్ళు బంగారం కొన్నారు. నాకు వాళ్ళు చెప్పిన మాట నాకు తెలియదు. సుమారుగా నాకు ఒక 200 నుంచి 300 మంది ఫోన్స్ చేశారు. ప్రత్యేకంగా ఫోన్ తీసుకొని అపాయింట్మెంట్ అని మా వాళ్ళు అంటే, కాదండి గురువుగారికి ధన్యవాదాలు చెప్పడానికి చేసామంటే మా వాళ్ళు కలిపారు. గురువుగారు మీ మాట విని మేము బంగారం కొన్నాం, అసలు ఊహించినట్టుగా 62,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ మాటల మీద పూర్తి నమ్మకం ఉంది గురువుగారు, మరి ఎప్పుడెప్పుడు మేము ఈగర్లుగా ఎదురు చూస్తున్నాం, ఈ యొక్క మీరు కన్యారాశి నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తామని. మొన్న అంటే కార్తీక మాసానికి ముందు మన దీపావళి అప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి, అక్షతృతీయ అప్పుడు కూడా ఫోన్లు వచ్చాయి. సో ఇవన్నీ చెప్తున్నది సురేష్ శర్మ అనుకుంటూ తప్పు. నేను చెప్పడం కాదు, ఇవి శాస్త్రం ఏం చెప్పిందో శర్మ శాస్త్రి అదే చెప్తారు. అది చెప్పడంలో మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి, కానీ డైవర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేవిగా ఉండేవి చెప్పకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటివి ఉన్నప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలో మార్గం కూడా సుఖంగా ఉండేటువంటివి. కొన్ని కష్టాలు భగవంతుని నమ్ముకుంటే వెళ్ళిపోతాయి. సో అందరికీ యూనిక్గా రావాలని కూడా లేదు. రాశి ఫలాల మీద చాలా చాలా కాంట్రవర్షన్స్ ఉంటాయి, దాన్ని వివరంగా చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అయితే బంగారం కొనమని నేను చెప్పాను. ఈ సంవత్సరం కూడా కన్యా రాశి వారికి బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి బంగారు రూపంలో. అట్లాగే కన్యా రాశిలో టీచర్స్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, వీళ్ళకి గురువు శత్రుగతుడైనందువల్ల వీళ్ళు డెసిషన్ అంటే ఇప్పుడు ఇంకా శత్రుగతుడు కాల అష్టమంలో ఉన్నాడు ఇయర్ ప్రారంభంలో, కానీ తర్వాత మారిపోతాడు. ఏది ఏప్రిల్ దగ్గర నుంచి మొత్తానికైతే మార్పులు మొదలవుతాయి. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళు చాలా యోచనతో డెసిషన్ తీసుకోవాలి. తమ వృత్తికి సంబంధించి కానీ తమ కుటుంబానికి సంబంధించి కానీ టీచర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు, లెక్చరర్లుగా ఉన్నవాళ్ళు, బోధనా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా ఇబ్బందుల్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు అద్భుతమైనటువంటి ప్రగతి పొందుతారు. పొలిటీషియన్స్ కూడా మహోన్నత యోగం వస్తుంది, అందులో అనుమానమే లేదు. అయితే దీర్ఘకాలంగా ఒకే పార్టీలో కనిపెట్టుకొని ఉంటారు చూడండి, కొంతమంది పార్టీ రాజకీయ నాయకులు ఉంటారు, వీళ్ళకి ఇబ్బందికర కాలం. రీసెంట్గా పార్టీలోకి వచ్చి ఉంటారు చూసారా, అంటే మనం అనుకోవాలంటే కప్పదాట్లు అంటారు, అలా వచ్చిన వాళ్ళకి యోగదాయకం ఉంది. అనాదిగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి భంగపాట్లకు ఆస్కారం ఉంటుంది. భంగపాటు మీన్స్ టికెట్ ఇవ్వకపోవచ్చు, లేదా ఇచ్చిన గెలువు దగ్గర కొంచెం భయాలు ఏర్పడవచ్చు. ఇటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పరిశీలనగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సినీ కళాకారులు అయితే మంచి యోగాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంది. ఎంటైర్ ది ఇయర్ అంతా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, అంటే ఎందుకు గురువుగారు మకా నక్షత్రంలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లకు బాగాలేదు,
కర్కాటక రాశిలో సాఫ్ట్వేర్ జాబ్స్ బాగాలేరు అన్నారు, మరి ఇక్కడ ఎందుకు సాఫ్ట్వేర్ బాగున్నారంటే ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోదమ్మా. ఇప్పుడు కూడా కొంతమందికి జాబులు పోతే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏడుస్తుంటారు. ఇప్పుడు పురోహితులు అందరికీ బాగుంది కదా అంటే కొంతమంది పురోహితులు అసలు పని లేక ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంటే రాశి ఫలాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశిలో పురోహితులకు బాగుంది అంటే ఇంకొక రాశి వాడికి బాగలేకపోతే ఏం చేస్తారు, మొత్తం అందరికీ బాగుండాలి కదా, అట్లా ఉండదు. రాశి ఫలాలు అనేది వ్యక్తికి యూనిక్గా మారిపోతుంటాయి అన్నటువంటి గ్రహస్థితులు బట్టి. సో కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ఎవరైతే ఉంటారో సినీ వ్యవస్థలో వాళ్ళకి మంచిగా ఉంటుంది, సాఫ్ట్వేర్కి బాగానే ఉంటుంది. నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుంటారు ఫారిన్ వెళ్ళడానికి, వాళ్ళకి చిన్న ఒడిదుడుకులు వస్తాయి కానీ గట్టెక్కుతారు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం వైషమ్యాలు వేస్తాయి. అంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి వైరుధ్య భావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి దంపత్ సంబంధ బాంధవ్యాలు. అట్లాగే మగవాళ్ళు అయితే ఎందుకు మగవాళ్ళు అంటున్న ఆడవాళ్ళు పక్కన పెట్టేసి అంటే ఈ రాశికి రాజ్యస్థానం ఏదైతే ఉందో అది మిథునం, భార్యాభర్తలే. కానీ రాస్యాధిపతి కన్యే. సో కాబట్టి ఆడవాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదు. కానీ మగవాళ్ళు మాత్రము శుక్రుడు ఇయర్ స్టార్టింగ్లో అంటే ఉగాది అప్పుడు ఉచ్చస్థానంలో ఉండి కన్యను నీచం చూస్తున్నాడు. కాబట్టి ఈ జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్త్రీ పరంగా కొన్ని అట్రాక్షన్స్కి లోనయ్యి ఒక భార్యతో ఎంగేజ్మెంట్ అయ్యి ఉండగా మరొక ప్రియురాలతో వెళ్ళి చాట్ చేయడము ఇటువంటి వాటి వల్ల దొరికిపోయి అప్రతిష్ట మూట కట్టుకొని వివాహం రద్దయిపోవడం, పెళ్ళిళ్ళు నాశనం అయిపోవడం, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి అట్రాక్షన్స్కి లోన్ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశిలో అద్భుతంగా బ్రహ్మాండంగా లాభపడే వాళ్ళు ఎవరు తెలుసమ్మా? రియల్ ఎస్టేట్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళు. ఆ కన్యారాశిలో ఉన్న వాళ్ళు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో సులభంగా అమ్మేసుకొని దాన్ని ఫైనాన్స్ చేసుకోగలుగుతారు, బాగా సంపాదించుకోగలుగుతారు. అట్లాగే వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ నడిపేటువంటి వ్యక్తులు బాగా లాభపడతారు. ట్రాన్స్పోర్ట్ రంగం ఉంటుందిగా, అంటే ఇప్పుడు ఈ కొరియర్ సర్వీస్ దగ్గర నుంచి లెక్కేస్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్, కొరియర్ జాబులు, వీళ్ళందరూ మంచి లాభాలు పొందుతారు. ఈవెన్ వస్తువుల్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి లారీ డ్రైవర్లు కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు. కాబట్టి లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు కావచ్చు ఇటువంటి వాళ్ళు. ఇందాక మీకు ఒకటి చెప్పాను నేను, పెట్రోల్ డీజిల్ తగ్గుతాయి, డబ్బులు తగ్గుతాయని. కన్యారాశిలో ఉండేవాళ్ళకి ఆ లాభం మరి అందరికీ లేదంటే వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు తిరిగింది వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరిగిన తిరుగుకి సార్థకత ఉంటుంది, వాళ్ళ దానికి సార్థకత ఉండదు. కాబట్టి కన్యారాశిలో వీళ్ళు మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైంది లేదు. కాకపోతే మరింత శుభాన్ని పొందడం కోసంగా వీళ్ళు చక్కగా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం, దత్తాత్రేయ పూజ చేసుకోవడం, అట్లాగే మహావిష్ణువుకు సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలు. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.